లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఎన్నికలకు సమయం చేరువవుతున్న కొద్దీ వైసీపీ అధినేత జగన్లో అసహనం పెరుగుతుందా? ఆయన ఎక్కడో గాడి తప్పుతున్నారా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. తాజాగా కాకినాడలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు జగన్ చేసిన విమర్శలకు ఇప్పుడు చేసిన విమర్శలకు తీవ్రమైన తేడా ఉండడంతో, మాటలు గడగడంతో ఆయా పార్టీల నుంచి విమర్శలు అదే రేంజ్లో వస్తున్నాయి. చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు గురించి మాట్లాడుతూ పిల్లిని సంకలో పెట్టుకుని తిరుగుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. పవన్ను పిల్లిని చేసి ఆడిస్తున్నారని అన్నారు. అంతేకాదు, పిఠాపురం పిల్లి చిన్న జ్వరానికే హైదరాబాద్ పారిపోతుందని వ్యంగ్యస్తూ సంధించారు. జనసేన గుర్తు గాజు గ్లాసును వాడుకునేది చంద్రబాబు అని దాని తీవ్ర విమర్శలు చేశారు జగన్ గారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్ గారికి క్లియర్ కట్ అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ వల్లే నేను ఓడిపోతాను, పవన్ కళ్యాణ్ వల్లే నా అధికారం కోల్పోతున్నాను, పవన్ కళ్యాణ్ వల్లే నేను మళ్ళీ జైలుకి వెళ్తాను అని తను ఫిక్స్ అయిపోయారు జగన్ గారు. దానికే ఆ ప్రెస్టేషన్లో ఆయన ఏం మాడుతున్నారో తెలియక అస్తమాను 4 పెళ్ళిళ్ళు 4 నియోజకవర్గాలు అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు పోటీస్తుంది కేవలం 2 నియోజకవర్గాలే. కానీ ఆయన కొత్తగా పాలకొల్లని పేరు చేర్చి కొత్తగా 4 నియోజకవర్గాలు అంటున్నారు. అంటే ఇచ్చిన స్క్రిప్టు తప్ప ఉప్ప అని కూడా ఆయనకు తెలియదు. ఒకరు ఇచ్చిన స్క్రిప్ట్ మొత్తమే చదివే వ్యక్తి జగన్. జగన్ గారు, మీరు ఒకరు విమర్శించే ముందు మీరు ఏం అభివృద్ధి చేశారు, నేను ఏం చేశాను, పేదలోకి ఏంటి నా లాభం పొందాను అని చెబితే మీ ఓట్లు పడతాయని, అంతే తప్ప వ్యక్తిగత విమర్శలు చేస్తే మీకు ఓట్లు పడవని కొంతమంది విమర్శకులు చెబుతున్నారు.